మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. ఘోరం, మాటల కందని విషాదం. ఎంత పని చేశావు శివయ్య? నిన్ను నమ్మిన నీ బిడ్డలకి ఇంత పెద్ద శిక్ష వేశావా స్వామి? వాళ్ళు చిన్న పిల్లలని నీ మనస్సు కనికరించలేదా? ఆ కుటుంబాల్లో తీరని శోకం మిగిల్చావయ్యా. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 4 యువకుల్నే నీ దగ్గరికి తీసుకెళ్లిపోయావా? ఇది నీకు న్యాయమా? జాతరలో ఆ యువకులు నీకు మొక్కులు చెల్లించారు కదా, ఆ మొక్కుల వల్లైనా నీ మనస్సు కరగలేదా తండ్రి? ఈ కష్టం పగుడికి కూడా రాకూడదు స్వామి. ఆ యువకుల మృతదేహాలు రోడ్డుపై చెల్లా చెదురుగా పడి ఉండడం చూసి నా మనస్సు చలించిపోయింది. ఆ ఘోరం చూసిన నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇంత ఘోరంగా ఆ పసివాళ్లని నీ పక్కన చేర్చుకున్నావా దేవుడా? ఈ హృదయ విదారక ఘటన, అది ఎవరి బాధ, ఎవడి ఆపేక్ష అంటూ ఆ ఘటన చూసిన ప్రతి ఒక్కరూ చెల్లించిపోతున్నారు. ఈ హృదయ విదారక ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో జరిగింది. మహాశివరాత్రి పండగ పూట విషాదం చోటు చేసుకుంది. జాతరకు వెళ్లి తిరిగి వస్తుండగా 3 బైకులు ఢీకొన్నాయి. దీంతో ఈ ప్రమాదంలో 3 అక్కడికక్కడే మృతి చెందగా మరో 5 ఏళ్ల బాలుడు హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అసలు జరిగిన విషయం ఏంటంటే, అరకు లోయ మండలం నందివలస వద్ద శుక్రవారం రాత్రి 10:30 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహాశివరాత్రి సందర్భంగా అరకు లోయ లోతేరు రహదారిలో గల నందివలస గ్రామంలో శుక్రవారం రాత్రి జాతర జరిగింది. ఆ జాతరకు వెళ్లి వస్తున్న 2 బైక్లను అరకు లోయ నుంచి వెళ్తున్న బైక్ దమ్మగుడి సమీపంలో ఢీకొంది. ఒక బైక్ తర్వాత మరో బైక్, ఇలా 4 బైకులు ఢీకొనడంతో మృతుల సంఖ్య పెరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో మరో 5గురు గాయపడ్డారు. గాయపడ్డ వాళ్ళని స్థానికులు అరకులోయ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పండగ పూట ఈ విషాదం చోటు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కనీసం గాయాలతో అయినా వాళ్ళని ఆ దేవుడు తప్పించి ఉంటే బాగుండేదని గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. ఘటనా స్థలంలో యువకుల మృతదేహాలు చెల్లా చెదురుగా పడి ఉండడంతో వాళ్లను చూసి స్థానికులు కూడా కంటతడి పెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.